చూస్తే చిన్న వయస్సు, కానీ అబ్బురపరిచే కలలు, వాటికి తోడు పట్టుదల, వీడని విశేష కృషి. రంగులు ఉండవు కానీ జీవకళ ఉట్టిపడే వాల్ ఆర్ట్స్తో అబ్బురపరుస్తున్న నవనీత్పై రుద్ర న్యూస్ స్పెషల్ స్టోరీ. జీవకళలు ఉట్టిపడేలా పురాణాలను వాల్ ఆర్ట్స్ మరియు గ్రాఫిక్ నోబెల్ రూపకంగా తన టాలెంట్ను వెలికి తీస్తూ వావ్ అనిపించుకుంటున్నాడు మన ఉస్నాబాద్ వాసి పంతం నవనీత్. 10th ఇంటర్ తర్వాత బ్యాచిలర్ ఆర్కిటెక్చర్ NIT నాగ్పూర్లో విద్యాభ్యాసం పూర్తి చేసి, మాస్టర్స్ PG IIT బొంబాయి డిజైనింగ్ పూర్తి చేసి, శాంసంగ్లో డిజైన్ ఇంజనీర్గా 2 పేటెంట్స్ కనుక్కోవడం జరిగింది. ప్రస్తుతం ఆర్ట్స్ డిజైనింగ్ ఇన్నోవేషన్స్పై కంపెనీ స్థాపించి యువతకు దిశానిర్దేశం చేస్తూ ఉపాధి కల్పించడకు సంసిద్ధుడుగా ఉన్నారు. యువత టైంపాస్ మాని ఇలాంటి ఇన్నోవేటివ్ స్కిల్స్పై అవగాహన కల్పించడానికి నేను సిద్ధమే అంటూ, మరి మీరు సిద్ధమేనా అంటున్న నవనీత్, మల్టీ టాలెంటెడ్ నవనీత్పై మా రుద్ర న్యూస్ స్పెషల్ ఫోకస్. ఇన్స్టాగ్రామ్లో నవ్ ఆర్ట్ స్టూడియోస్ ఫాలో చేయాలనుకుంటే ఈ అకౌంట్ను టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నవ్ ఆర్ట్ స్టూడియోస్. है मेरी ज़मीं अफसोस नहीं, जो तेरे लिए 100 दर्द सहे। महफूज रहे तेरी आन सदा, चाहे जान मेरी ये रहे ना रहे। मेरी ज़मीं महबूब मेरी नस नस में तेरा इश्क बहे। फीका ना पड़े कभी रंग तेरा, जिस्मों से निकल के खून कहे। ये जो देश है तेरा, स्वदेश है मेरा, तुझे है पुकारा। ये वो बंधन है जो कभी टूट नहीं सकता। ये जो देश है तेरी मिट्टी में मिल जावा, गुल बन के मैं खिल जावा। इतनी सी है दिल की आरज़ू, तेरी नदियों में बह जावा, तेरे खेतों में लहरावा। इतनी सी है दिल की आरज़ू।
వాల్ ఆర్ట్ ఏదైతే ఉందో ఇది వారణాసిలో వేసిన ఇప్పుడు ప్రజెంట్ ఉన్న అతిపెద్ద వాల్ ఆర్ట్ 500 SFT స్క్వేర్ ఫీట్స్ ఉంటుంది. అందులో మన త్రిమూర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళది ఉన్న శక్తి వీళ్ళ స్టోరీని కవర్ చేశాను. ఇది అర్ధనారీశ్వర రూపంలో ఉన్న మధుర మీనాక్షి ఉన్న కాలభైరవ్ వీళ్ళిద్దరి స్వరూపం. అండ్ ఇక్కడున్న దేవుళ్ళ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో ఇది అఘోర రూపంలో ఉన్న దేవుడు, కృష్ణుడు కూడా అఘోర రూపంలో ఉన్న దేవుడు. సో అట్లా కాలభైరవుడు, ఈమె తిను ధూమావతి, బ్రహ్మ. సో వీళ్ళందరిది ఏంటి అని అంటే వీళ్ళది అఘోర రూపంలో ఉన్న రూపాలని డ్రా చేశాను. కానీ సుందరేశ్వరుడు అనే శివుని అవతారం ఉంటుంది, దాని నుంచి ఇన్స్పైర్ చేసేసి ఇట్లా వాళ్ళది డ్రెస్సింగ్ కానీ అదంతా డ్రా చేశాను. అండ్ ఇక్కడ చిన్నగా ఈ డిజైన్ ఏదైతే ఉందో ఇది మన శివపార్వతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యూనివర్స్కి మదర్ అండ్ ఫాదర్ అని అంటారు వాళ్ళని. సో వాళ్ళది స్టోరీ కవర్ చేస్తూ ఈ సృష్టి ఎక్కడి నుంచి అయితే పుట్టిందో అక్కడి నుంచి స్టార్ట్ చేసేసి ఎలా అంతమవుతుంది అన్నట్టు ఇది కాలభైరవుడు తాండవం చేస్తున్నాడు ఇక్కడ. సో తను తాండవం చేసి ఇది సృష్టి మొత్తాన్ని అంతరిస్తూ ఉంటాడు. అండ్ ఈ హోల్ సైకిల్ని కవర్ చేయడానికి ఈ వాల్ మీద డ్రా చేశాను. అండ్ ఇక్కడ మధ్య మధ్యలో దాని గురించి, ఎందుకంటే స్టోరీ రాసినా కానీ జనాలందరికీ అర్థం కాదు, దానికోసం అని చెప్పేసి అక్కడే వాల్ మీద రాయడం కూడా చేశాను. అండ్ ఈ అమ్మవారిది ఫోటో ఏదైతే ఉందో ఇటు నుంచి చూస్తే ముసలి అమ్మవారి లాగా కనబడుతుంది, అదే ఇలా చూస్తే యంగ్గా కనబడుతూ ఉంటుంది. అండ్ వారణాసికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి అనేసి చిట్కాలు ఇక్కడ. సో ఇలా ఒక 2 వాల్ ఆర్ట్స్ చేశాను. ఒకటి ఏంటి అని అంటే అది, ఇంకొకటి ఏంటి అని అంటే ఇది హరిశ్చంద్ర ఘాట్. 2 ఘాట్స్ ఉన్నాయి, మణికర్ణిక ఘాట్ ఒకటి, హరిశ్చంద్ర ఘాట్ అని. సో హరిశ్చంద్ర ఘాట్లో శ్మశాన్ బాబా మందిరంలో ఉంది. సో ఇది న్యూ ఇయర్ రోజు నైట్ 12 o'clockకి కూర్చొని ఇది స్టార్ట్ చేశాను. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో ఇది అమ్మవారు భైరవి, ఇటు సైడ్ ఎవరైతే ఉన్నారో శ్మశాన్ బాబా. సో దీనికి మొత్తం టెంపుల్ పై నుంచి స్టార్ట్ చేస్తే కింది వరకు వేసాను. సో యూజువల్గా ఇదేదైతే ఉందో ఓన్గా నేర్చుకొని చేస్తూ ఉంటాం, బట్ నేను మెయిన్గా వేసే ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటివి. సో ఫిలిమ్స్ నుంచి స్టార్ట్ చేసేస్తే గేమ్స్కి యానిమేషన్ కానీ, స్టోరీ టెల్లింగ్ కానీ, వెబ్సైట్ డిజైన్స్ కానీ, బ్రాండ్స్కి లోగోస్ డిజైన్ చేయడం కానీ, లేకపోతే ఆర్కిటెక్చర్ కానీ, ప్లానింగ్ కానీ. సో ముందు ఎక్కువ డిజైనింగ్ మీద ఫోకస్ చేసేటోని, ఇప్పుడు ప్రాజెక్ట్స్ తీసేసుకొని ఓన్లీ జనాలకి నేర్పించాలి అని చెప్పేసి అలా స్టార్ట్ చేశారు. ఇది మొత్తం వారణాసిలో వేసిన ఇలా టెంపుల్. ఇప్పుడు నేను యానిమేషన్స్ బుక్స్ మీద కానీ, లేకపోతే ఇది ట్యాబ్లెట్స్ మీద కానీ, ఫోన్స్ మీద కానీ, ఐప్యాడ్స్ మీద కానీ ఆల్మోస్ట్ అన్ని రకాల లైన్ ఆర్ట్ స్టైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మిక్స్ చేసేసుకొని శివపార్వతి హక్ చేసుకున్నాను. సో ఇక్కడ చూస్తే ఇది డాట్స్ తోటి వేసాను, ఇక్కడేమో లైన్స్ తోటి వేసాను.
వీటిని జెంటాంగిల్స్ అంటారు. సో ఇట్లా వేరియస్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్ప్లోర్ చేసేస్తూ డ్రా చేస్తూ ఉంటాను. మాకాలియును రక్త బీచ్ది స్టోరీ. ఇది కాశీలో ఒక హాంటెడ్ ప్లేస్. ఇక్కడ ఈడ కూర్చొని ఈ ఏరియా డ్రా చేశాను. అది ఇలా కనబడుతుంది. సో ఆల్మోస్ట్ 40 ఫీట్లు పైన ఉంటుంది ఇది. ఇది మార్నింగ్ 3 o'clockకి స్టార్ట్ చేసేసి 9 వరకు, పొద్దున్న 3 నుంచి 9 వరకు వేసాను. అన్నిటికంటే ఎక్కువ టైం ఇది పట్టింది, 18 hours పట్టింది. అట్లనే దాని గురించి డ్రా చేసేసి డాక్యుమెంట్ చేసేసి వేస్తుంటాను. ఇది ఉజ్జయిన్ శక్తిపీఠ్. ఈ పైన ఉంది శ్రీచక్ర యంత్రం. అండ్ ఇవి 64 యోగినీస్ అని 64 యోగిని అమ్మవార్లు ఉంటారు. ఇది వాళ్ళకి సంబంధించిన పిక్చర్స్. సో అక్కడే కూర్చొని ఎంత టైం పడితే అంత టైం, కొన్ని 3 hours పడతాయి, కొన్ని 6 hours పడతాయి. ఇది ఉజ్జయిన్ టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర. ఇది లోపల టెంపుల్ ఉజ్జయిన్. అండ్ ఇక్కడ శివుడు. అండ్ ఇటువైపు చూస్తున్నారు. ఇది నేను ఈ 2 books పట్టుకొని నిలబడ్డాను. ఇది ఉజ్జయిన్లోనే శ్మశాన్ ఘాట్లో ఒక టెంపుల్ ఉంది, దాని లోపల. ఇది ఓంకారేశ్వర్లో గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు పైన ఒక టెంపుల్ ఉంటుంది, దాని లోపల నుంచి. దాని పక్కనే లలిత అమ్మవారు. నార్మల్గా స్నానం అనే ఒక కాన్సెప్ట్ ఉంది, కానీ మన వేదిక్ స్టోరీలో స్నానం అనేది మైండ్కి సంబంధించింది. సో దానికి వేరే రూల్స్ అవన్నీ ఉన్నాయి. ఇది డాట్స్ తోటి మొత్తం చిన్న చిన్న. ఇక్కడ ఫింగర్ ప్రింట్స్ కూడా కనబడుతుంది. ఇది నేను 41 రోజు శివదీక్ష చేశాను, ఆ టైంలో తీసుకో. అండ్ నేను చదువుకున్న కాలేజ్ NIT నాగ్పూర్, VNIT అని చెప్పేసి. అక్కడ బ్యాచిలర్స్ ఆర్కిటెక్చర్లో బ్యాచిలర్స్ చేస్తాను. దాని తర్వాత IIT బాంబేలో మాస్టర్స్ చేస్తాను. ఇప్పుడు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్. నేను చిన్నప్పటి నుంచి ఆర్ట్స్ మీద ఇంట్రెస్ట్, బట్ అది యాజ్ ఎ ప్యాషన్గా ఐ హ్యావ్ స్టార్టెడ్. బట్ స్లోగా వెళ్తూ ఉంటే ఐ డిసైడెడ్ టు యూజ్ మై స్కిల్స్ సమ్వేర్. అలా నేను ఆర్కిటెక్చర్లో బ్యాచిలర్స్ చేశాను NIT నాగ్పూర్లో. అండ్ కొన్ని కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేశాను. నితిన్ గడ్కరీతో అవార్డు కూడా తీసేసుకున్నాను. అండ్ దాని తర్వాత నా కంపెనీ నవార్డ్ స్టూడియోస్ అని స్టార్ట్ చేసి ఇప్పటి వరకు ఒక 50కి పైగా మ్యూరల్స్ వేశాను. అండ్ దాని తర్వాత నేను మాస్టర్స్ IIT బాంబేలో చేశాను కమ్యూనికేషన్ డిజైన్లో. అండ్ 1 year గ్యాప్ తీసుకొని రీసెర్చ్ చేసి మళ్ళీ శాంసంగ్లో నేను యాజ్ ఎ సీనియర్ డిజైనర్గా వర్క్ చేశాను. అండ్ ఇవన్నీ జరుగుతుంటే స్లోగా ఐ వాంటెడ్ టు బికమ్ ఏ రైటర్ అండ్ స్టోరీ టెల్లర్. సో నేను నా జాబ్ రిజైన్ చేసేసి ఐఎమ్ పర్సూయింగ్ మై కెరీర్ ఇన్ స్టోరీ టెల్లింగ్. బట్ అది కాకుండా ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ ఫర్ ద సొసైటీ.
అందుకని చెప్పేసి నేను టీచింగ్ అనే ఫీల్డ్ని చూస్ చేసుకున్నాను. కరెంట్లీ ఐ హ్యావ్ ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ ఇన్ 5 ఫీల్డ్స్. సో నేను టీచింగ్ ఎందుకు చూస్ చేసుకున్నాను అని అంటే, ఇప్పుడు మనం చదివేదానికి మనం చేసేదానికి సంబంధం లేదు. సో చాలామంది ఎవరైతే చదువుతున్నారో వాళ్ళ ఉద్యోగాలకి సంబంధం లేదు. అండ్ స్లోగా ఈ ఏఐ కానీ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ చాలామందికి జాబ్ అనేది ఆపర్చునిటీస్ తగ్గిపోతున్నాయి. ఎందుకు అని అంటే వాళ్ళ దగ్గర స్కిల్స్ లేవు. అండ్ నేను ఇన్ ఆల్ దిస్ 8 to 10 years ఆఫ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ కానీ ప్రొఫెషనల్ ప్రాక్టీస్ కానీ నేను ఆల్మోస్ట్ ఒక 30 నుంచి 40 స్కిల్ సెట్స్ వరకు నేర్చుకున్నాను. వీటిలో అన్నిటికంటే ముఖ్యమైనది అందరికీ అవసరం ఉండేది ఏదైతే ఉందో అది ఒకటి ఆర్ట్స్, ఒకటి స్టోరీ టెల్లింగ్, ఇంకొకటి డిజైనింగ్. సో ఏ ఫీల్డ్ అయినా కానీ వాళ్ళకి జనరల్గా జాబ్స్లలో ఈ 3 ఫీల్డ్స్ని కంపల్సరీగా చూస్తున్నారు. సో నేనేం చేస్తున్నాను అని అంటే, ఇది ఇప్పుడు నార్మల్గా ఇండివిజువల్ కంటెంట్ క్రియేటర్ యూట్యూబ్లో వీడియోస్ క్రియేట్ చేయాలన్నా కానీ వాళ్ళకి సాఫ్ట్వేర్ స్కిల్స్ వచ్చి ఉండాలి. దానికంటే ముందు అది ఎలా చేయాలి అనే ఆలోచన వచ్చి ఉండాలి. సో ఇలాంటి వాటి మీద అవగాహన కురిపించడానికి నేను నా కంపెనీ స్టార్ట్ చేశాను. సో ఇందులో నేను చిన్న చిన్న మ్యూరల్ ప్రాజెక్ట్స్, ఆర్ట్ ప్రాజెక్ట్స్ నుంచి స్టార్ట్ చేస్తే ఇంటీరియర్ డిజైనింగ్ కానీ, లేకపోతే వెబ్సైట్ డిజైనింగ్ కానీ, బ్రాండ్ డెవలప్మెంట్ కానీ, ఈవెన్ జర్నలిజం కూడా చేస్తూ ఉంటాను. సో వీటిలో జనాలకి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళని హైర్ చేసేసుకొని, లేకపోతే వాళ్ళకి గెస్ట్ లెక్చర్స్ ఇవ్వడం కానీ అలాంటివి చేస్తూ ఐ యూజువల్లీ టేకప్ ద ప్రాజెక్ట్స్. సో ఇప్పటి వరకు నేను ఐఐటి ప్రొఫెసర్స్ తోటి కానీ, లేకపోతే గవర్నమెంట్ కలెక్టర్స్ తోటి కానీ కొలాబరేట్ అయ్యి హ్యావ్ వర్క్డ్ ఆన్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్. అందులో చాలా మటుకు ఏదైతే ఉందో మంచిర్యాలలో వైల్డ్ లైఫ్ శాంచురీ ఉంది, దానికి సైనేజ్ డెవలప్ చేశాను. అండ్ చాలామంది గవర్నమెంట్ పిల్లలకి సమ్మర్ క్యాంప్స్లో ఆర్ట్స్ గురించి నేను క్లాసెస్ తీసుకున్నాను. అది కాకుండా ఎన్ఐటి నాగ్పూర్లో గెస్ట్ లెక్చర్ ఇచ్చాను, ఐఐటి హైదరాబాద్లో లైవ్ మ్యూరల్ ఇచ్చాను. సో ఇలాంటివి మేజర్గా చేస్తున్నాను. బట్ ఇవన్నిటికంటే ముఖ్యమైనది వాళ్ళకి కథ ద్వారా చెప్తే అందరి జనాలకి అర్థమవుతుంది. అందుకని చెప్పేసి ఇప్పుడు బుక్స్ రాస్తున్నాను. సో దట్స్ ద మేజర్ స్టోరీ. ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ ఏమైనా నడుస్తుందా? ఇప్పుడు కరెంట్గా నేను వర్క్ చేసేది ఏదైతే ఉందో, ఒకటి హైదరాబాద్లో మినికాయ్ అని చెప్పేసి ఒక రెస్టారెంట్ ఉంది, వాళ్ళకి హోల్ బ్రాండ్ డెవలప్ చేస్తున్నాను. అంటే బ్రాండ్లో మనకి యూజువల్గా ఐడియా ఏదైతే ఉందో ఒక లోగో డిజైన్ అనుకుంటారు, కానీ అది ఒక 10% ఉంటుంది బ్రాండ్లో. సో లోగోని ఎన్ని విధాలుగా యూస్ చేసుకోవచ్చు, మన బ్రాండ్ని ఎలా చూపెట్టుకోవాలి అనేది అదొక ప్రాజెక్ట్. ఇంకొకటి ఏదైతే ఉందో, నేను గేమ్ గేమ్కి లేఅవుట్ను వాళ్ళ హోల్ డిజైన్ డెవలప్ చేస్తున్నాను. సో దాంట్లో ఏంటి అని అంటే, మనం మొబైల్ గేమ్స్ ఆడతాము, ఆ మొబైల్ గేమ్లో బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉంటుందో అది నేను చూసుకోవాలి. అది కాకుండా లెవెల్ 1, లెవెల్ 2 అని మల్టిపుల్ గేమ్స్ ఉంటాయి. సో ప్రతి ఒక్క లెవెల్కి స్ట్రక్చర్ ఏంటి, స్టోరీ ఏంటి, ఎనిమీస్ ఎట్లుంటారు, క్యారెక్టర్స్ ఎట్లుంటారు, ఇదొకటి ఒక ప్రాజెక్ట్ నడుస్తుంది. ఇంకొకటి ఒక క్యాబ్ సర్వీస్ రిలేటెడ్ ప్రాజెక్ట్, వాళ్ళది కూడా బ్రాండ్ డెవలప్మెంట్ రిలేటెడ్. అండ్ ఇంకో ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, వాళ్ళు వారణాసిలో ఒకటి రీసెంట్గా మ్యూరల్ వేసాను, అది ఆల్రెడీ ఫేమస్ అయిపోయింది. సో అది చూసి చాలామంది నన్ను అట్లనే వాల్ ఆర్ట్స్కి పిలుస్తున్నారు. సో ఒకటి ఇప్పుడు గజియాబాద్ ఢిల్లీ దగ్గర ఉంది. సో వాళ్ళు ఒక హోటల్, వాళ్ళ మదర్ పేరు మీద హోటల్ స్టార్ట్ చేస్తున్నారు. అండ్ వాళ్ళకి లోపల ఇంటీరియర్స్ వాల్ ఆర్ట్ కావాలి అని అన్నారు. అండ్ అలాగే ఇంకొక అతనికి బ్యాక్ సైడ్ ఫుల్ బాడీ టాటూ కావాలన్నారు. సో ఇలా ఆర్ట్స్, డిజైనింగ్, స్టోరీ టెల్లింగ్ వీటిని క్లబ్ చేసేసుకుంటూ నేను ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటాను. అండ్ అదే టీచింగ్ మీద కూడా ఫోకస్ చేస్తుంటాను, దాంట్లో కూడా ఇదే నేర్పిస్తూ ఉంటాను. అంటే మీరు పురాణాల ప్రకారమా, లేకపోతే ఏ విధంగా? సో నేను అంటే ఇప్పుడు వేదాస్ ఉంది, దాంట్లో ఏంటి దాని బేసిక్ వేదాలు రాసే కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఒకటి దాని సూత్రాలు అని ఉంటాయి. సూత్రాలు అంటే నార్మల్గా మనం చదివితే మనకు అర్థం కాదు, దానికోసం సూత్రాలని నార్మల్ జనాలకు కూడా అవ్వడానికి స్టోరీ పరంగా రాస్తుంటారు. సో నేను కూడా ఈ బుక్స్ ఏదైతే రాస్తున్నానో వేదాస్ నుంచి ఇన్స్పైర్ చేసి రాస్తున్నాను. నేను ఏంటి అంటే, వేదిక్ సైన్స్ ఉంది, దాని మన వెస్ట్రన్ టెక్నాలజీ ఉంది, ఇవి రెండింటిని మిక్స్ చేసేసి జనాలకు అర్థమయ్యేటట్టు రాస్తున్నాను. సో దానికి రీసెర్చ్ బుక్ ఒకటి రాస్తున్నాను, ఒకటి స్టోరీ బుక్ రాస్తున్నాను, ఇంకొకటి ఏమో డ్రాయింగ్ బుక్ రాస్తున్నాను. డ్రాయింగ్ బుక్ ఎందుకు అని అంటే, ఇవన్నీ చేసుకోవాలంటే వాళ్ళకి ఇమాజినేషన్ ఉండాలి. దానికోసం వాళ్ళు కొంచెం డ్రాయింగ్ ఎలా చేయాలి, లేకపోతే ఊహించుకోవడం ఎలా అన్న దాని మీద 3 బుక్. సో ఇట్లా 3 బుక్స్ రాస్తున్నాను. అండ్ ఇది నా కంపెనీ కోసం రాస్తున్నాను. సో నా కంపెనీ స్టోరీ ఏంటి, నేను నా కంపెనీ ఏం చేద్దాం అనుకుంటున్నాను, దాని రిలేటెడ్ ఈ 3 బుక్స్. సో ఇప్పటి వరకు నేను ఏం చేశాను అని ఒక కథ ఉంటే, దీని తర్వాత ఏం చేయబోతున్నాను అని ఇంకో కథ ఉంటుంది. సో అట్లా ఈ స్టోరీ. అండ్ ఈ బుక్సే నా టెక్స్ట్ బుక్స్ లాగా, ఎవరికైనా నేర్పించాలి అంటే ఈ 3 బుక్సే టెక్స్ట్ బుక్ లాగా వాళ్ళకి ఇచ్చేసి అవే నేర్పిస్తాను. సో ఎందుకంటే చాలామంది ఏం నేర్పిస్తావు, మేము ఏం నేర్చుకుంటామని అడుగుతారు. సో వాళ్ళు చదివిన తర్వాత ఇంకా నేర్చుకోవాలని అంటే నా దగ్గరికి వస్తారు. అలా నార్మల్లీ ఏ యూత్కైనా, ఏ యువతకైనా
మామూలుగా పురాణం పేరు చెప్పగానే, వేదాల పేరు చెప్పగానే ఆమడ దూరం పోతారు. మరి మీరు ఈ విధంగా స్కిల్స్ దాంట్లోనే నేర్చుకొని లెర్నింగ్ అయిన తర్వాత ఇప్పుడు అదే ఒక జీవనోపాధిగా, అదే ఒక మీ ఫ్యూచర్ ఒక డ్రీమ్‌గా మీరు వెళ్తున్నారు కదా! సో, మరి ఎందుకు మీరు ఈ రూట్‌కు రావాల్సి వచ్చింది? అంటే మీకు ఎందుకు ఇది అంతగా నచ్చింది? అంటే నాకు ముందు నుంచి ఇప్పుడు నా డిఫరెంట్ స్కిల్స్ చూస్తే కానీ నేను ఒక్క దాంట్లో పర్టికులర్గా లేను. అండ్ చాలామందికి కామన్ టర్మ్ ఇది, ఏదైనా ఒక్క దాని మీద ఫోకస్ చేయని చెప్పి. అండ్ నేను దానికి ఎప్పుడు ఫిక్స్ అవ్వలేదు, ఎందుకంటే ఏదో ఒక దాని మీద వెళ్తూ ఉంటుంది. అండ్ చూస్తున్న కొద్ది దాన్ని నేర్చుకోవాలి అనే ఒక తపన ఉంటుంది. ఇప్పుడు ఉన్న పొజిషన్కి నేను చాలా నేర్చేసుకున్నాను. అండ్ దీన్ని ఉపయోగించాలి అని అంటే ఏ విధంగా మనీ ప్రకారం అంటే ప్రాజెక్ట్స్ చేసుకోవచ్చు, కానీ సొసైటీకి ఎలా ఉపయోగపడుతుంది అన్నది మేజర్గా ఉంది. సో అది ఆలోచిస్తూ అందుకనే టీచింగ్ ఫీల్డ్కి వెళ్ళాను. అండ్ వేదాలది కానీ ఈ మైథాలజీ చూసుకుంటే నాకు నా వర్క్ నేను ఏదైతే చేస్తానో దాని మీద ఎక్కువ డివోషన్ ఉంది. ఆ ప్రాసెస్లో నాకు నచ్చింది ఏంటంటే పూర్వకాలంలో వాళ్ళైతే స్కిల్స్ ఏవైతే నేర్చుకున్నారో అది భక్తితోటి నేర్చుకున్నారు. సో దానికోసం అని చెప్పేసి నాకు ఈ వేదిక్ మైథాలజీ మీద కొంచెం ఇంట్రెస్ట్ కలిగింది. అండ్ ఆ స్టోరీస్ని ఇంకార్పొరేట్ చేస్తే కూడా చాలామంది కనెక్ట్ అవుతారు. సో లైఫ్ గురించి రాయాలి అన్నా కానీ దేవుడు ద్వారా చెప్తేనే చాలామంది ప్రిఫర్ చేస్తారు. అది యాజ్ ఏ మామూలు మనిషిగా చెప్తే ఎవరు వినరు. సో సైన్స్ని, రీసెర్చ్ని ప్లస్ కొంచెం దేవుడు రిలేటెడ్ స్టోరీస్ని మిక్స్ చేస్తూ చెప్తే అప్పుడు జనాలు వింటారు, అర్థం చేసుకుంటారు, తెలుసుకోవడానికి ఆ తాపత్రయం కూడా ఉంటుంది. సో కాలం మారినా, ఏది మారినా, సైన్స్ వచ్చినా, ఏది వచ్చినా మన భక్తి, దైవం అనేది అది అంటే అది దేవుడే చూస్ చేసుకుంటారు అంటారు. భక్తి అనేది కూడా మన లోపల పుట్టాలి అని అంటే దేవుడే చూస్ చేసుకోవాలి అంటారు. సో అది రావాలి అంటే ఫస్ట్ దేవుని గురించి తెలుసుకుంటే తన మీద భక్తి తెలుస్తుంది. సో తెలియజేయడం మన బాధ్యత, భక్తి రావడం రాకపోవడం అది వాళ్ళ ఇంట్రెస్ట్ మీద ఉంటుంది. సో అలా కంటిన్యూ చేస్తున్నాం. మరి ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ ఏమన్నా మీకు ఛాన్స్ అంటే నేను వర్క్ చేశాను ఫిలిం ఇండస్ట్రీ. అంటే ఇంట్రెస్ట్ ఉందా? ఇంట్రెస్ట్ ఉంది. నా స్టోరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫిలిమ్స్కి, స్క్రిప్ట్స్కి కూడా రాస్తున్నాను. ఐ మీన్ నేను చాలా మటుకు స్క్రిప్ట్స్ వగేరా రాశాను, కానీ అది లాంగ్ ప్రాసెస్ అవుతుంది. నేను ఒక బుక్ రాసి ఆ హోల్ స్టోరీ ముందే రాసి డాక్యుమెంట్ చేసేసి పిచ్చింగ్ చేయడానికి ఈజీ ఉంటుంది ఫిలిమ్స్కి. అదే డైరెక్ట్ స్క్రిప్ట్ తీసుకొని వెళ్ళేసి దాని క్యారెక్టర్స్ ఎట్లుంటాయి, ఎందుకంటే ఫిలిం అని అంటే చాలా మటుకు వస్తూ ఉంటాయి. దానికి ఒక హీరో ఎట్లా ఉండాలి, హీరోయిన్ ఎట్లా ఉండాలి, వాళ్ళు ఉండే ఇల్లు ఎలా ఉండాలి, చుట్టూతా ఉన్న సొసైటీ ఎలా ఉండాలి ఫిలింలో, ఇవన్నీ వస్తాయి. కానీ చాలామంది ఏంటి అంటే స్క్రిప్ట్ ఒకటి తీసుకొని వెళ్ళిపోతారు. అలా అయింది అని అంటే ఆ ఫిలిం తీయడానికి 10 సంవత్సరాలు పడుతుంటాయి. నేనేం చేస్తున్నాను అంటే నేను మొత్తం రివర్స్ చేస్తాను. మొత్తం అన్నీ రెడీ చేసేసుకొని ఇది ఎవరికి ఇచ్చినా కానీ, పిచ్చింగ్ చేసినా కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అప్పుడు, ఎందుకంటే ఫుల్ ప్లెజ్గా రెడీ ఉంటుంది మన దగ్గర. అంటే ఇప్పుడు మీకు మోడల్ ఆఫ్ హీరో ఎవరైనా ఉన్నారా? ఎవరన్నా మీరు ఆదర్శంగా తీసుకున్న ఎవరైనా మోడల్ హీరో ఈ స్కిల్స్కి సంబంధించి, ప్రాజెక్టులకు సంబంధించి? నా వర్క్ రిలేటెడ్ అంటే నా డ్రాయింగ్ రిలేటెడ్ కిమ్ జంగి అని ఒక ఆర్టిస్ట్ ఉంటారు. సో తనేంటి అంటే నాలాగే ఏదన్నా అంటే అంత గ్రేట్ కూడా కాదు నేను. తను ఏంటి అంటే స్టార్ట్ చేశాడు అని అంటే ఏం రిఫరెన్సెస్ తీసుకోకుండా ఎంత పెద్ద వాల్ అయినా కానీ ఫినిష్ చేస్తాడు. అండ్ ఒక మనిషిని కానీ, ఒక ఆబ్జెక్ట్ని కానీ ఏ యాంగిల్లో నుంచి అయినా డ్రా చేయగలుగుతారు. సో అతను నా ఇన్స్పిరేషన్. తన వీడియోస్ యూట్యూబ్లో ఆన్ చేసి పెట్టుకొని చూస్తూ నిద్రపోయిన టైమ్స్ ఉన్నాయి. అలా తన అంటే తన కొరియన్. సో తన లాంగ్వేజ్ నాకు అర్థమయ్యేది కాదు. సో నేను ఏంటి అంటే జస్ట్ మ్యూట్లో పెట్టుకొని వీడియో చూస్తూ ఉండేవాడిని. సో నాకు అర్థమైంది ఏంటి అంటే మనం ఎంత అబ్జర్వ్ చేస్తే, దాని గురించి ఆలోచిస్తే అంత బాగా నేర్చుకుంటాం. నేను నేర్చుకున్న స్కిల్స్ కూడా నాకు ప్రొఫెసర్స్ కూడా ఎక్కువ చాలామంది నేర్పియలేదు, ఎందుకంటే నా ప్రొఫెసర్స్కి కూడా ఆర్ట్ స్కిల్స్ లేవు చాలామందికి. సో నేను నేర్చుకుంది ఏంటి అంటే నేను ఎక్కువ దాని గురించి ఆలోచిస్తూ ఉంటాను, ఏది ఎలా చేయాలని చెప్పేసి. సో ఎక్కువ ఆలోచిస్తాను, తక్కువ పని చేస్తాను. అట్లా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఒకటేసారి, ఎన్ని వర్క్స్ అయినా కానీ ఒకటేసారి చేస్తూ ఉంటాను సైమల్టేనియస్గా. సో మీరు ఏదైనా మర్చిపోలేని ఏమైనా సంఘటన ఉందా మీరు వెళ్ళే ఈ ప్రాజెక్ట్లో కానీ ఏదైనా? నాకు ఓ పాయింట్లో ఈ వాల్ ఆర్ట్స్ వేస్తుంటే ఆర్ట్స్ మీద చాలామందికి అవగాహన ఉండదు. సో ఎంత బాగా వేసినా కానీ మనీ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు కొంచెం మొహమాట పడి మనం వర్క్ని చులకన చేయడం చేస్తుంటారు. సో అలాంటి సిచ్యువేషన్లో ఒక పాయింట్లో నేను రియలైజ్ ఏంటంటే, ఒకటి బాలాజీది కానీ ఇక్కడ వారణాసి స్కెచ్ చేసినప్పుడు, వారణాసిలో మెయిన్గా నేను వేస్తుంటే అఘోరులు ఎవరైతే ఉన్నారో అక్కడ ప్రతిరోజు వచ్చి నా కోసం నన్ను చూడడానికి, అక్కడ ఉండి నేను వేస్తుంటే చూడడానికి అన్ని పనులు చేసుకొని వచ్చేవాళ్ళు. ఓ పాయింట్లో వాళ్ళు ఏడవడం కూడా స్టార్ట్ చేశారు. అప్పుడు నేను రియలైజ్ అయ్యాను, నేను చేసే దాంట్లో జనాలకి ఇంపాక్ట్ ఉంది. సో దీన్ని కంటిన్యూ చేసేస్తే అట్లీస్ట్ కొంచెం ఇన్స్పిరేషన్ అన్న వస్తుంది అన్న ఉద్దేశంతో అది కంటిన్యూ చేస్తున్నాను.
సో ఈరోజు మీరు మా రుద్ర న్యూస్ స్టూడియోకి రావడం చాలా సంతోషం. థ్యాంక్ యూ. అండ్ ఈరోజు మీరు మా రుద్ర న్యూస్తో మా ప్రేక్షకుల ముందుకు వచ్చి మీలో జరిగినటువంటి మంచి సంఘటనలు, అనుభూతులను చెప్పినందుకు చాలా సంతోషం. మీరు యువతకు ఏమైనా నిర్దేశించదలుచుకున్నారా? మనకి అంటే ముఖ్యంగా యువత చాలా వరకు ఇప్పుడు చెడు వ్యసనాలకు బానిసలైపోయి బాగా, అంటే వాళ్ళు లైఫ్ అనేది కూడా వాళ్ళకు తెలియని స్థితిలో ఉన్నారు. సో మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరేమైనా మెసేజ్ ఇస్తారా? ఇప్పుడు అన్నిటికంటే ఎక్కువ ఏదైనా నేర్చుకోవాలి అని అంటే ఒక 10 సంవత్సరాల ముందు చూసుకుంటే చాలా కష్టం. కానీ ఇప్పుడు ఏంటిది అని అంటే గూగుల్లో ఇట్లా టైప్ చేసేస్తుంటే దొరుకుతుంది. కానీ జనాలకి ఏమైంది అని అంటే నేర్చుకోవడం అన్న ఆ తపన లేదు. అదొక్కటి కొంచెం స్టార్ట్ చేసేసినా కానీ ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ యూట్యూబ్లో పెట్టుకొని కంటిన్యూస్గా చూసినా కానీ నాలెడ్జ్ వస్తూ ఉంటుంది. నేను నేర్చుకుంది మేజర్గా అదే. నేను టైం దొరికినప్పుడు అలా యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఏదో ఒకటి కొత్తది ప్లే చేస్తూ ఉంటా, చూస్తూ ఉంటాను. సో మెయిన్గా ఒక్క చిన్న తపన సర్లే, ఎందుకంటే ఓ పాయింట్ ఏజ్ డిలే అవుతుంది. మన పేరెంట్స్ మనకి ఏదైతే చెప్దాం అనుకుంటున్నారో మనం ఏం చేస్తున్నామో దానికి సంబంధం లేదు. అండ్ పిల్లలకి పేరెంట్స్కి మధ్యలో కూడా డిటాచ్మెంట్ పెరిగిపోతుంది. సో మనం ఎంత బాగా ఆ తపన పడి ఉంటేనే దాని ప్రకారం నేర్చుకోగలుగుతాం. సో అదొక్కటే ఉంది. ఎందుకంటే పేషెన్స్ ఉండాలి అండ్ చేయాలి అన్న తపన ఉండాలి. ఇవి రెండు ఉంటేనే మనం చేయగలుగుతాం. ఓకే, మీకు ప్రేక్షకులందరి తరపున, మా ఉస్నాబాద్ నియోజకవర్గం తరపున అండ్ మా రుద్ర న్యూస్ తరపున, మైత్రి ఛానల్ తరపున మీకు ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్సింగ్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కమలాకుచూచుక కుంకుమతో నియతారుణితాతులనీలతనూ కమలాయతలోచనలోకపతే విజయీ భవ వెంకటశైలపతే स चतुर्मुख षण्मुख पञ्चमुख प्रमुखाखिल दैवतमौलिमणे शरणागत वत्सल सारनिधे परिपा